వ్యాప్తంగా తరచూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఖండించాలని ప్రభుత్వ పాలకులు అధికారులు ఇటువంటి దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. కాకినాడ జిల్లాతోని జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ప్రజాశక్తి విలేకరుపై మన్యం జిల్లా పార్వతీపురం ప్రజాశక్తి విలేకరుపై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ తహసీల్దార్ జీవీ ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణలకు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి బాధితులకు అండగా ఉండాలని, లేని పక్షం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పి ప్రభాకర్, పసగడుగుల రాంబాబు, దేవరపు కృష్ణార్జునరావు, వాసా ధర్మరాజు, జీవీఎస్ ప్రసాద్, ఎన్వి మూర్తి, అచ్చారావు, సాగర్, మణికంఠ, లోవరాజు, చిన్న, ప్రవీణ్, చక్రవర్తి, వైఎన్సి రమేష్ పాల్గొన్నారు. ఓకే సార్. రైట్ సార్. కనపడదు అంటే దాని లోపల వెళ్ళిపోద్ది, అందులో సైన్ చేసింది ఈ అటాచ్మెంట్ కింద వెళ్ళిపోద్ది. మాకు ఇలా కూడా దాదాపు 20 మంది విలేకరులు వచ్చి మా దగ్గరికి రిప్రజెంట్ చేశారు. ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి పంపించారు. మా జర్నలిస్ట్ సోదరు సానుకూలంగా స్పందించి మన్యం జిల్లా పార్వతీపురంలో జర్నలిస్టుపై నాయకులు దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మీడియా అనేది మీ అందరికీ తెలుసు. మీరు పదవులకు రాగలిగిన పదవులు కోల్పోయినా సరే మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుంది. సొసైటీలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడం మీడియా యొక్క ప్రధాన ఉద్దేశమే. కానీ మీరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని మీడియా పాత్రికేయుల్ని దూషించడం అనేది, లేదు హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఇటువంటివి మరెప్పుడు జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రముఖ పాత్ర. దయచేసి దాన్ని మీరు కాపాడండి. ఎవరిని మరొకసారి ఇటువంటివి మీడియాపై దాడులు జరగకుండా ప్రస్తుత పాలకులు చేయాలని మేము కోరుతున్నాం. మరి ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురం ఏరియాలో పనిచేస్తున్నటువంటి ప్రజాశక్తి విలేకరు మీద మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి మండల అధ్యక్షులు టీడీపీ నాయకులు గారు ఆయన మీద దాడి చేసి దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అంతేకాకుండా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబం మీద వాళ్ళని కూడా నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అలాగనేసి ఆయన అనడం జరిగింది. మరి విలేకరులు అనగా నేను ప్రజాశక్తి పేపర్ సంబంధించి చూసినట్లయితే ప్రతి అక్షరము ప్రజల పక్షం అనే నినాదంతో ఒక అన్యాయాన్ని ఎదిరిస్తూ అక్రమాలను నిలదీస్తూ ముందుకు సాగుతున్నటువంటి యొక్క ప్రజాశక్తి పేపర్లో పనిచేస్తున్న విలేకరులందరూ కూడా ఒక క్రమబద్ధంతో పనిచేస్తూ ఉంటారు. ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా సిబ్బందిపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినటువంటి గౌరవ నాయకులు కూడా మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే విలేకరులు అడిగిన దానికి సామరస్యపూర్వకంగా సమాధానం చెప్పాలి, కానీ వ్యక్తిగతంగా మరి దుర్భాషలు ఆడడం దాడి చేయడాన్ని అది ఏమాత్రము ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి ఎవరైనా సరే విలేకరులు వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలంటే సామరస్యపూర్వకంగా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీ యొక్క మరి యొక్క తిరుగుబాటు దాడి మరి వ్యక్తిగతంగా దూషించడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. మరి ఎక్కడి నుంచి అయినా సరే మీ యొక్క విధానాన్ని మార్చుకొని విలేకరులను గౌరవిస్తూ ప్రజా సమస్యలను వెలికి తీయాలనే ఒక తపనతో విలేకరులు ముందుకు సాగుతూ ఉంటున్నారు. మరి ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా, ఎటువంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా సమాజాన్ని మార్చాలా, ప్రజల్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తిగతమైన సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లాలనే ఒక ఆశ, ఒక దృక్పథం తప్ప ఈ యొక్క నినాదంతో పనిచేస్తున్నటువంటి విలేకరుల ఎడల మీరు సానుకూలంగా ఉండాలి. గౌరవ మరి కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ఎవరైనా విలేకరు మీద మరి దాడి చేసినప్పుడు, బెదిరించినప్పుడు కూడా మరి మీరు కూడా చర్యలు తీసుకోవాల్సిన